హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రీవియస్గా జరిగినటువంటి పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో సైన్స్ సోషల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఈ వీడియోలో అయితే చూద్దాము. మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మీకు చాలా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఎగ్జామ్ తొందరలో ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని విజిట్ చేయండి. ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి. సో అలాగే మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సైన్స్ సోషల్కి సంబంధించి కేంద్రానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. చాలాసార్లు కూడా అడిగారండి, రిపీటెడ్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అయితే. కేంద్రానికి అలాగే కణత్వచానికి మధ్య ఉన్నటువంటి జిగురు వంటి పదార్థాన్ని ఏమంటామండి? కణ ద్రవ్యము అంటాము. కణ ద్రవ్యము, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించింది? కంపల్సరీ విటమిన్స్కి సంబంధించి అలాగే మనకు ఏ విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అనే దానికి సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుందండి. సో గాయిటర్ అనే వ్యాధి దేనికి సంబంధించింది అనేసి వచ్చారండి. సో ఇది వచ్చేసి దేనికి సంబంధించిందండి? థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. థైరాయిడ్ గ్రంథి లోపం వల్ల మనకు గాయిటర్ అనేటటువంటి వ్యాధి అనేది వస్తుందండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వస్తువులపై ప్రయోగించబడిన బల దిశ అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు యొక్క వడి ఏమవుతుంది అనేసి వచ్చారండి. సో ఒక వస్తువు ఉంది, దానిపైన ప్రయోగించబడినటువంటి బలము కదిలే దశలోనే ఉంటాయి. అంటే మనం ఇటు సైడే బలాన్ని ఇంకా ప్రయోగించినట్లయితే ఏమవుతుందండి? అది దాని యొక్క ఫాస్ట్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. సో దాని యొక్క వడి అనేది ఏమవుతుందండి? పెరుగుతుంది. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, గంగా నదిని కాపాడటానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం. సో ఇది ఎప్పుడు ప్రారంభించారండి? 1985 అండి. గంగా కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించబడిన సంవత్సరం ఎప్పుడు? 1985. నెక్స్ట్ క్వశ్చను, ఘన పదార్థాలలో ఉష్ణము వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగేటటువంటి విధానం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు దహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వహనము, ఉష్ణ వికిరణము అనేసి ఇచ్చారండి. సో ఘన పదార్థము యొక్క ఉష్ణము వేడి కొన నుండి చల్లటి కొనకు బదిలీ జరిగేటటువంటి విధానాన్ని ఏమంటామండి? ఉష్ణ వహనము అంటాము, కండక్షన్ అంటారండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసర కణజాలం ఏది అనేసి అడుగుతున్నారు. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసర కణజాలము ఏ కణజాలం అండి? దారువు ఆర్ పోషక కణజాలము మనకు మొక్కలలో ఆహార పదార్థాలను వాటికి కావాల్సినటువంటి నీటిని కానివ్వండి సరఫరా చేస్తూ ఉంటుంది. దారువు పోషక కణజాలము. నెక్స్ట్ క్వశ్చను, స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులో నిశ్చల స్థితికి వస్తుంది. ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్గా ప్రతి ఒక్క టెట్లో అడుగుతున్నారండి. స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండాయస్కాంతము ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది అనేసి వచ్చారు. ఏ దిక్కులలో అండి? ఉత్తర దక్షిణ దిక్కులలో మనకు దండాయస్కాంతం ఎప్పుడు కూడా స్వేచ్ఛగా వేలాడదీసిందండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకు కదలడంలో ఉండేది కాదు, స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండాయస్కాంతము ఎల్లప్పుడూ ఏ దిక్కులో నిశ్చల స్థితికి వస్తుంది? ఉత్తర దక్షిణ దిక్కులలో అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, ప్రకృతి వైపరీత్యాలు, పేదరికము, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు అనేసి ఇచ్చారండి. సో దేనికండి? వలసలు అనేటివి ఎందుకు వెళ్తారండి? ప్రకృతి వైపరీత్యాల వల్ల కానివ్వండి, పేదరికం వల్ల, లేకపోతే నిరుద్యోగము, ఇలాంటి వాటి వల్ల వీళ్ళు వలసలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, కపాలము, ఉరఃపంజరము, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు అనేసి ఇచ్చారండి.
ఇవి దేంట్లో ఉన్నాయండి? అస్థిపంజర వ్యవస్థలో చూసుకున్నట్లయితే మనకు కపాలం కానివ్వండి, ఉరఃపంజరము, వెన్నెముక ఇవన్నీ ముఖ్య భాగాలు అస్థిపంజర వ్యవస్థలో. నెక్స్ట్ క్వశ్చను, మా అమ్మ సోదరుని కూతురు సంజన మా అమ్మకు ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఏమవుతుందండి? మేనకోడలు అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం ఏది అనేసి ఇచ్చారండి. ఎడారి ప్రాంతంలో రవాణా సాధనం ఏదండి మనకు? ఒంటె. ఆప్షన్ 2. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు, ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు ఏంటి అనేసి ఇచ్చారండి. సో ఈ ఆట పేరు ఏంటిదండి? వైకుంఠపాలి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ఇది పునరుత్పాదక వనరు అనేసి ఇచ్చారండి. పునరుత్పాదక వనరు అని దేని అంటామండి? సౌరశక్తిని పునరుత్పాదక వనరు అంటారు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం. సో ఏ దేశం అండి? ఆస్ట్రేలియా. ఇది కూడా చాలాసార్లు అడిగారండి. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం వచ్చేసి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది అనేసి ఇచ్చారు. సో దేవగిరి ఎవరికి రాజధాని అండి? యాదవుల యొక్క రాజధాని. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఈ అధికరణం ప్రకారము ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. సో ఏ అధికరణ అండి? 22వ అధికరణ. 22వ అధికరణ ప్రకారము ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చను, నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి ఏది? సో మరిగించడం అండి. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి వచ్చేసి మరిగించడం ద్వారా మనము నీటిని అయితే శుద్ధి చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చను, భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు ఎవరు? లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరండి మనకు? జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం. సో 1861 అండి. భీమునిపట్నం మున్సిపాలిటీని ఎప్పుడు స్థాపించారంటే 1861. నెక్స్ట్ క్వశ్చను, భూ వనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది ఏది అనేసి అడుగుతున్నారు. సో కానిది వచ్చేసి మనకు రసాయనిక ఎరువులను వాడడం అండి. భూ వనరులను రక్షించడానికి అనువైన పద్ధతి కానిది వచ్చేసి రసాయన ఎరువులను వాడకం. నెక్స్ట్ క్వశ్చను, అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించాడు. సో మనకు ఇబాదత్ ఖానాను దేనికోసం నిర్మించారండి? ఇది ఒక ప్రార్థనా మందిరం అండి. సో ప్రార్థన చేయడానికి ఈ అక్బర్ వచ్చేసి ఇబాదత్ ఖానా అనేటటువంటి దానిని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, బీగా అనగా ఏమి అనేసి ఇచ్చారండి. బీగా అంటే ఏంటంటే మనకు ఇది ఒక భూమిని కొలిచేటటువంటి ప్రమాణం. బీగా అనేది ఏంటిది? భూమిని కొలిచే ప్రమాణం. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఎవరు? భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఎవరు అంటే ఆనందీబాయి జోషి అండి. ఆనందీబాయి జోషి. నెక్స్ట్ క్వశ్చను, సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. దీంట్లో సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. నాగార్జున సాగర్ కావేరీ నది అని ఇచ్చారు. సో నాగార్జున సాగర్ వచ్చేసి మనకు కావేరీ నది కాదు, కృష్ణానది దగ్గర అయితే ఉందండి. కృష్ణానది మీద మనకు నాగార్జున సాగర్ డ్యామ్ అయితే ఉంది.
సో ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి కృష్ణా నది, ధవళేశ్వరం ఆనకట్ట వచ్చేసి గోదావరి నది, సోమశిల ప్రాజెక్ట్ వచ్చేసి పెన్నా నది అండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత్వ పట్టికలో 40% మార్కులను వీటికి కేటాయించారు అనేసి ఇచ్చారండి. సో 40% మార్కులను వచ్చేసి దేనికి కేటాయించారండి? లఘు పరీక్షలకు కేటాయించారు. ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకనంలో భారత్వ పట్టికలో అండి 40% మార్కులను ఎవరికి కేటాయించారు? లఘు పరీక్షలకు కేటాయించారు. నెక్స్ట్ది, బోధన మరియు అభ్యాసన ఈ విధంగా ఉండాలి అనేసి ఇచ్చారండి. బోధన కానివ్వండి, అభ్యాసనం కానివ్వండి, ఎప్పుడు కూడా మనకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలోనే ఉండాలి. విద్యార్థిగా అర్థవంతమయ్యే విధానంలోనే మనకు ఉండాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించినది ఎవరు? విజ్ఞాన శాస్త్రము మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించింది ఎవరండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు అంటే జేమ్స్ హెమ్మింగ్ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, నాటకీకరణకు సంబంధించి సరిగాని అంశం ఏది అనేసి ఇచ్చారండి. సరి కానిది వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి. సరి అయినవి ఏంటంటే పాత్రధారులను మనము నాటకీకరణ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి పాత్రధారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. అలాగే తరగతి గదిని రంగస్థలంగా భావించాలి. కథను ముందుగానే సిద్ధమైతే చేసుకోవాలి నాటకం చేసేటప్పుడు. అలాగే ప్రదర్శనకు ఉపాధ్యాయుడు నియంత్రించాలి అనేసి ఇచ్చారు. సో నియంత్రించాల్సిన అవసరం లేదండి. ఉపాధ్యాయుడు కూడా దానికి ఇంకొంచెం ప్రోత్సాహాన్ని అయితే అందించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చను, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కులు ఎన్ని అనేసి ఇచ్చారండి. సో ఎన్ని అంటే 10 మార్కులు అండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కులు ఎన్ని అంటే 10 మార్కులు. ఇవి వచ్చేసి సోషల్కి సంబంధించిన దాంట్లో అండి. సోషల్కి సంబంధించినటువంటి దాంట్లో మనకు ప్రాజెక్టు పనులకు కేటాయించినటువంటి మార్కులు ఎన్ని అంటే 10 మార్కులు. మనకు సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ఇలా డిఫరెన్సియేషన్స్ అనేటివి ఉంటాయండి కంపల్సరీగా. మీరు ఒక నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఇవి ఉంటాయి అని నేర్చుకున్నంత మాత్రాన ప్రతి ఒక్క సబ్జెక్టుకు ఇవి వేరువేరుగా ఉంటాయండి కేటాయించినటువంటి మార్కులు. సో అదైతే ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కటి చదువుకోండి. మ్యాథ్స్లో ఎన్ని ఉంటాయి, సైన్స్లో ఎన్ని ఉంటాయి, సోషల్లో ఎన్ని ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి సోషల్లో అండి. సోషల్లో నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించవలసినటువంటి మార్కులు ఎన్ని అంటే 10 మార్కులు. ఆప్షన్ 1. సో ఇవి సైన్స్, సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.